ఉంటుంది కనుక మార్గము సుగమమవడానికి మార్గ మధ్యంలో ఏమైనా కష్టాలు ఇబ్బందులు లేకుండా ఆపదలు ఏమైనా ఉంటే వెలుగు సహాయంతో తీసుకొని ముందుకు వెళ్తారు. అలా ప్రతి మనుష్యుడికి కూడా వేదములు శాస్త్రములు దివితీర వంటివి. అంటే ఈ మనుష్య జన్మలో శాస్త్రములు దివితీర వంటివి. వాటిల్లో ప్రధానమైనవి ఏంటయ్యా అంటే కనుక ఆ బ్రహ్మాండ కీట జనమి వర్ణాశ్రమ విధాయిని అని వర్ణ ఆశ్రమములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనేటటువంటివి చాతుర్వర్గ్యములు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసం అనేటటువంటివి 4 ఆశ్రమాలు. ప్రతి మనిషి కూడా ఈ 4 ఆశ్రమాలు. కానీ మిగతా ఆశ్రమాలన్నిటికీ కూడా గృహస్థాశ్రమం ప్రధానమైనది. ఎందుకంటే మిగతా ఆశ్రమాలు గృహస్థుల వల్లనే అవన్నీ కూడా సంరక్షింపబడతాయి. అయితే అన్ని ఆశ్రమాల్లో ఉత్తమమైన ఆశ్రమం ఏమిటి, ఉన్నతమైన ఆశ్రమం ఏమిటి అంటే కనుక సన్యాసాశ్రమం. ఇది సర్వత్ర పూజనే అంటారు. అంటే అమృతత్వం సిద్ధించాలి అంటే సన్యసించాలి. సన్యసించడం అంటే జగత్తుని వదిలిపెట్టడం అనే కాదు. ప్రధానమైనటువంటి సన్యసించడం అంటే దేహాభిమానాన్ని వదిలిపెట్టడం. అలా అందుకని అన్ని ఆశ్రమాల్లో కూడా ఈ దేహాభిమానాన్ని, దేహము పైన ఉండేటటువంటి అభిమానాన్ని వారిని కేవలం దర్శించిన, వారి స్మరణ చేసిన, వారికి ప్రదక్షిణం చేసిన, వారి యొక్క నామములను ఉచ్చరించినా సరే మనిషి ధరిస్తాడు, సన్మార్గ బోధకుడు అవుతాడు అని చెప్పి మనకి శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో భాగంగా మన కోశానికి అనేక మంది మహానుభావులు వస్తూ ఇక్కడ ఉండేటటువంటి ధార్మికులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. అలా మన యొక్క పూర్వజన్మ సుకృతము చేత ఆ సాంబ సదాశివుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత శ్రీనివాస మఠ అధిపతి చిదానంద గిరి మహాస్వామీజీ వారు మన గోశాలకి నిశ్చయం. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పాను, ప్రత్యేకించి ఏమిటయ్యా లక్షణము అంటే కనుక దేహాభిమానాన్ని వదిలినమే ఆ సన్యాసి యొక్క లక్షణం. వారు ఎంతో దూరం నుండి ఇచ్చేసి భగవద్గీత గీతావంతుల మీద గీత ఆ యజ్ఞం జరుగుతోంది. అన్ని రోజులు ఇక్కడ ఉంటూ మిగతా వాళ్ళకి కనీసం ఒక 10 నిమిషాలు ఏదైనా అట్లా కాలు ఇదిలించుకోవడం ఇట్లా ఉంటే వారు కూర్చున్న ఆసనం మనకి తెలుసు. శృంగేరి పారంపర్య బిరుదావళిలో కూడా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని 8 అష్టాంగాలు ఉంటాయి. ఎవరైతే వీటిని ఆచరిస్తారో వాడు తన దేహాన్ని జగత్తుని జయించిన వాడు అవుతాడు. అలా వారు ఆసన సిద్ధిని పొంది ఉన్నారు. ఎందుకు అంటే మొదటి నుంచి చివరి దాకా కూడా లేవకుంటారు. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం లేదా ఆ కార్యక్రమం యొక్క వివరణ చక్కగా సామాన్యులకి సైతము అందజేస్తూ అమృత తుల్యమైనటువంటి వారి అమృత వాక్కులు అందరికీ కూడా శిరోధార్యంగా ఉంటూ ఎందరో వారి వాక్కులను తీసుకొని
మార్గదర్శకత్వం చేసుకొని చాలా మంది ఏం చెప్తారు, ఏదైనా ఉందనుకోండి మేము ఆ మాటల్ని తీసుకొని వచ్చామని అంటారు, మా ఇన్స్పిరేషన్ వారి వాక్కులు. అలా వీరు అనతి కాలంలోనే ఈ గీతా యజ్ఞం జరుగుతున్న అనతి కాలంలోనే అనేక మంది స్వామీజీ వాక్కులకు మేము అనుయాయులమయ్యాము, వాటిని మేము తీసుకొని ప్రసరింపజేసుకుంటున్నాము అని చెప్పడం పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఆయన స్వయంగా వారి నోటికి వచ్చింది. అందుకని భగవద్గీతలో ఒక విషయం చెప్తాడు ఆయన, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధనః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ధనుర్ధారి అని ఎందుకంటాడంటే కనుక మనస్సు అంటే కర్మ, ఆ కర్మను ధరించేటువంటి వాడు ఎక్కడున్నా పరమాత్మ యొక్క కృష్ణానుగ్రహమైన ఆ యోగేశ్వరుడు అంటే కృష్ణుడు బాలగోపాలుడిగా ఉన్న సందర్భాన్ని యోగేశ్వరుడు ఎక్కువగాడు కృష్ణుడు అంటే కనుక భగవద్గీతను ధరించినప్పుడు యోగేశ్వరుడు. ఎవరైతే కర్మను ఆచరిస్తూ దివిటీల వలె భగవద్గీతను సాధనంగా చేసుకొని తన జీవన క్రియను ప్రారంభం చేస్తాడో వారి యొక్క జీవనము చాలా పరిపూర్ణము సుగమము అవుతుంది అందులో ఎవరికి సందేహం లేదు. అలా స్వామివారు విశేషంగా ఇందాక నేను చెప్పాను, దివిటీలు మనం పోయలేకపోయిండొచ్చు, కానీ ఆ స్వామివారు భగవద్గీత అనే దివిటీని తాను ధరించి మనందరికీ కూడా మార్గాన్ని చూపిస్తూ 300కు పైగా గీతా యజ్ఞాలు చేశారు. ఇప్పుడు కానీ 1, 2, 3 కాదు, ఇట్లా అనేక రకాలైనటువంటి భగవద్గీత అదే గీతా మందిరము అంటాము. ఈ గీతా మందిరాలు అనేక చోట్ల ఉంటూ భగవద్గీతను భగవద్వాణిని కూడా అందరికీ ప్రచారం చేస్తూ అనేక ప్రాంతాల్లో కూడా అవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి సనాతన ధర్మాన్ని. అటువంటి గీతా మందిరాలు స్వామివారు 300కు పై చిలుకు కట్టించారు. మన చీరాల్లో ఉండే గీతా మందిరం కూడా సాక్షాత్తు స్వామివారి యొక్క అనుగ్రహంతో బోధనతోనే అది పరోక్షంగా ప్రత్యక్షంగా నడుస్తున్నది. దాంట్లో భాగంగా స్వామివారు చక్కగా మనందరినీ కూడా కటాక్షించి అనుగ్రహించడానికి ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ దక్షిణామూర్తి కలన్యాసంతో బ్రహ్మసూత్రయుక్తమైన నాగేంద్రయుక్తుడైన సాంబసదాశివుడు, ఈ సాంబసదాశివుడు సమస్తమైన అభీష్టాలను ప్రధానంగా బుద్ధి ప్రచోదనాన్ని కలిగింపజేస్తాడు. చక్కగా అందుకనే అందరూ నమస్కారం చేసుకోండి. ఆ స్వామివారిని చేసేటటువంటి ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా పూర్ణకుంభ మొదలగు ఏదైనా కలశ స్థాపన, కలశ ఆరాధన, శతకుంభ ఇట్లాంటి విశేష కార్యక్రమాల్లో సామాన్యుల కన్నా స్వామీజీలను సన్యాసులను అనుష్ఠాన పనులను పిలిచి చేయిస్తారు. ఎందుకు అనంటే కనుక వారు సామాన్యుల వలె అంటే మనలాగా సాంసారికమైన ఆలోచనలతో ఉండకుండా నిరంతరము భగవంతుడితో ముడిపడిన జీవనాన్ని కొనసాగిస్తారు కాబట్టి వారి జీవనము పవిత్రము అమృతతుల్యము. అలా సాక్షాత్తు స్వామివారి యొక్క చేతుల మీదుగా ఈ అభిషేకము జరగటము మనందరికీ కూడా సహస్ర కలశ స్థాపన లేదా శతకుంభాభిషేకంతో సమానమైనది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి. ఓం ఆప్యాయస్వ సవేతుతే విశ్వదః సోమవృష్ణ్యో భవావాగస్య సంగతే సత్యో జాతం ప్రమద్యామి సత్యో జాతాయ వై నమః భవే 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 భవస్వ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతనమనాయ నమో
शिवाय च शिवतराय च नमस्तीभ्याय च नमः कार्याय च भार्याय च नमः प्रकरणाय चोत्तरणाय च नमः कार्याय च भाग्याय च नमस्ते गत्याय च प्रभाग्याय च ॐ भैरवरुद्राय महारुद्राय कालरुद्राय कल्पान्तरुद्राय वीररुद्राय रुद्ररुद्राय घोररुद्राय अघोररुद्राय मार्ताण्डरुद्राय अण्डरुद्राय ब्रह्माण्डरुद्राय चण्डरुद्राय प्रचण्डरुद्राय गण्डरुद्राय शूलरुद्राय भवरुद्राय भीमरुद्राय भयरुद्राय अभयरुद्राय अकलरुद्राय विकलरुद्राय सुकलरुद्राय सलाकलरुद्राय निसाकलरुद्राय महाकलरुद्राय पातालरुद्राय नमो नमः। गौरी शंकर भगवान की भिषक्ते नमः भवबन्धनाशनाय नमः गुरवे स्वरूपाय नमः आनन्दस्वरूपिणे नमः महाबोधकाय नमः महावीराय नमः न्यस्ताम्बुजाय नमः देहाभिमानत्यज्ञाय नमः। साक्षात् श्री शंकर स्वरूपाय नमः धूपो ప్రసరింపజేస్తారు. యతుల యొక్క అనుగ్రహం ఏమిటంటే కనుక వారి వాక్కులే. పాదాలను చూపించండి. దీపో ఓం గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సచ్చిదానంద స్వరూపే ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవత్ అనుగ్రహంతో పాటు సృష్టింపబడినటువంటి సర్వ జగత్తులను అతడు లేని చోటు ఎక్కడైనా ఉంది మనం వెతుకుతున్నామంటే మనం మూర్ఖత్వమే. ఆయన లేని చోటు ఎక్కడైనా ఉన్నది. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మం అనుకున్నాను. నేనే బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మం లేని చోటు ఎక్కడ వ్యక్తి నేనేమో భగవద్గీత ఉపాసన పరమేశ్వరుడితో చేతులతో పూజ చేసుకున్నాం, ఆరాధించాం. వేద పండితులు గారు కంఠాఘోషణ పరమాత్ముడికి ఆ మంత్రము మనం చేసేది ఆయన చోటుకు పెట్టి చేసేది. మన హృదయ గ్రంథి వేదిలో ఏదైనా దోషాలు ఉంటే ఆ మంత్ర ఘోషము ద్వారా లోపదోషాలన్నీ వెళ్ళిపోయేట్టుగా మంత్రం వచ్చేది. అది ఆయన కంఠంలో ఉండే శ్రీకంఠుని అంటే మహా విశ్వనాథుని ఒక్క గణదేవతలు ఒక శక్తి ఆయన కంఠంలో ఉందేమో. ఓం నమ శివాయ అని మొత్తం కైలాసం పడుతుంది. ఇక్కడి నుంచి కేకేస్తుంటే అక్కడికి ఆయన ఇవ్వడి శివుడు కూడా ధ్యానంలో ఉంటే కొద్దిగా ఎవరో నన్ను పిలుస్తున్నారే అని కేకేసి పరమేశ్వరుని ఒక్క మనసుని కూడా హృదయ
హృదయగ్రంథి వేదిని లలితా శాస్త్రంలో వస్తుంది. ఆమె హృదయంలో కూడా ఈ నామం అనేటువంటిది భేదిస్తుందన్నమాట. ఆయన శ్రద్ధ, ఆయన భక్తి, ఆయన జ్ఞానం, పరమాత్ముడు అతనికి సర్వ శతాయుషులను అనుభవించి పరమాత్ముడి యొక్క దివ్య చైతన్య స్వరూపమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఈ క్షేత్రంలో ఆయన సేవను అందజేస్తూ ఇతను కలిపి గోమాతలన్నీ తిరిగి చూసేట్టుగా, అమ్మా గోమాత అంటే క్యాకే వైపు ఈయన స్వరం వింటే గోమాతను రావాలి. అటువంటి అనుగ్రహం పొందాలి మీరు. మీ గోమాత సేవకులు, అన్ని వేద పండితులు, సంస్కృత అభ్యాసకులు, దేవనాగరి భాషని మాతృభాష అమ్మ గర్భంతో బయటకు వచ్చినప్పుడే మా అంటాం, బయటకు వస్తుంది. మనం ఇంకేమీ తెలియదు, తెలిసింది ఒక స్తన్యపానం, ఎవరి మనకు చెప్పలేదు ఇలా చేయమని. ఆ కరుణామయి గోమాత ఈ తల్లి స్వరూపంలో క్షీరపాలన చేసింది. ఈ తల్లి తర్వాత కొన్ని రోజులకి ఆ గోమాత క్షీరమే తాగిస్తుంది. గోమాత ప్రతి ఒక్కడికి రెండో తల్లి, ద్విజ జన్మాన్ని ఇచ్చేటటువంటిది గోమాత. పరిపూర్ణంగా జ్ఞానవంతంగా చూస్తే ఈ శరీరాన్ని దాల్చడానికి పితృలు, మాతాపితృలు ఒక స్వరూపం, జ్ఞానాన్ని పెంచడానికి ఆ గోమాత. ఇద్దరు గోమాత, ఈ మాత. మన రుణాన్ని ఎలా తెచ్చుకోగలుగుతామో మనకు తెలియదు. ఉన్న వరకు ఈ పితృరుణాన్ని, గురురుణాన్ని, దైవ రుణాన్ని ఎలా తీసుకుంటామో మనకు తెలియదు. దానికి ఈ మహాత్ములు చెప్పింది ఒకటే, నామస్మరణ దండోపడు. ఏదైనా నామస్మరణ చెయ్యి, పరిపూర్ణంగా అంతఃకరణ శుద్ధితో చెయ్యి. నువ్వు ఆ జన్మ దాల్చిన తల్లికి, గోమాతకు రెండు రుణాలు తీర్చగలుగుతావు. భగవంతుని రుణాన్ని తీర్చుకోవచ్చేమో, గురు రుణాన్ని ఆయనకు కాయావాచినటువంటి గురువు కూడా క్షమిస్తాడేమో. కానీ ఈ గోమాత ఒక్క ఆమెకు అపచారం జరిగిందంటే కౌశిక ఋషి అనుభవించి, కౌశిక రాజును అనుభవించే దుర్గతి మనకు. కౌశిక రాజు అంటే తెలుసా? విశ్వామిత్రుడు. కౌశిక మహారాజుడు వశిష్ఠుడి దగ్గర గోమాత మీద క్షుద్రమైన ఆలోచన ద్వారా ఆమె దగ్గర అన్నం పొంది వశిష్ఠ ఋషి యొక్క అనుగ్రహంతో ఆయన పరివారానికి బోధింపచే పెట్టిన వీడు భుజించినప్పటికీ కూడా రుణం గుర్తురాక ఆయన మీద వేరే రకంగా అస్త్రశస్త్ర ప్రయోగం చేశాడు. తర్వాత శరణాగతి వేరు, కానీ సర్వం నాశనం అయిపోయింది. భౌతికమైన వస్తువులు కాక ఆంతరికమైన వ్యవస్థ కూడా దెబ్బతినేది. ఆ రజోగుణం వల్ల మహాభారతం మొత్తం రజోగుణంతోనే నిండి నిర్ణీకృతం అయిపోయింది. కురువంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎవరి ద్వారా? రజోగుణం ద్వారా, విశ్వామిత్రుని ఒక ద్వారా. మహాభారతానికి విశ్వామిత్రుడికి ఏదైనా లింక్ ఉందా లేదా? తెలుసా? తెలీదా? కౌశిక మహారాజుడు విశ్వామిత్రుడు అవుతాడు, అవునా? అది తెలుసా? పోనీ కౌశిక మహారాజుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి గురుశాపాన్ని పొందుతాడు. తపస్సుకి వెళ్ళి రాజర్షి అవుతాడు. తర్వాత బ్రహ్మర్షి అవుతాడు. తర్వాత మహర్షి అవుతాడు. మహర్షి సమయాన్న కొన్ని దోషాల వల్ల ఇంద్రుడు అతని తపోభంగం చేయాలని చెప్పి మేరకు అనుకుంటున్నాడు. అక్కడి నుంచి ఆరంభం రజోగుణం. మొత్తం రజోగుణం ద్వారా సర్వము నాశనమే. సత్వగుణము తటస్థరీతిగా ఉంటుంది, చరలేఖగా ఉంటుంది, కానీ పరమాత్ముడి పొందే స్థితికి తీసుకెళ్తుంది. ఆమె వచ్చింది, ఈ తపోబలం భంగమైంది, ఋషి జీవనం పైన మళ్ళీ సంసారంలో దిగారు. అతనికి ఒక అమ్మాయి పుట్టింది, ఆమెను వదిలేశారు, ఆమె వెళ్ళిపోయింది. ఈమె ఆ బిడ్డను అనాథం చేసి దేవుడికి, అనాథుడికి నాథుడే దేవుడు, శ్రీనాథుడే, ఆ పరమాత్ముడే దేవుడు నాకు చెప్పారు, మొదలుపెట్టి ఈయన తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆమెని ఒక కణ్వర్షి సాకాడు, పోషించాడు. ఆమెను దుష్యంతుడు చూసి పెళ్ళవాళ్ళ అనుకున్నాడు. ఆమెకు ఒక శకంతను, శంతుని ఒక పరంపర వీర్య, విచిత్ర వీర్య. ఆకుని ఒక సంపద ద్వారా భీష్ముడు, గంగామాతకు వేర. ఆకునికి పోషించడానికి వీర్య, విచిత్రులు, తర్వాత విదురుడు. వాళ్ళని చూసుకోవడానికి కురువంశంలో కాలగర్వంలో ఆ గుడ్డోడికి దుర్యోధనాది 102 పుత్రులు. రోగగ్రస్తుడైన పాండువుకు 5 మంది,
ఈ పాండవుకు దైవానుగ్రహంతో సంపాదించిన 5 పుత్రులు. ఒకటి అనాకంలో ఉండి అది అలాగే వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు దాయాది మత్సరం, డబ్బుతో దాయాది మత్సరం, మతి భ్రమించి బుద్ధి భ్రమించి ఇంట్లో ఉండే తన బిడ్డనే అవమానించడం, దీని ద్వారా అధోగతి చెందడం. కృష్ణ పరమాత్మని అనుగ్రహం ద్వారా, కొన్ని లీలల ద్వారా, కొన్ని చైతన్య స్వరూపమైనటువంటి పరిపూర్ణ అనుగ్రహం ద్వారా కొన్ని మర్మాలు ఉన్నాయి. మనకు అంత త్వరగా అర్థమవుతుంది. మన కృష్ణుడినే కాల్చుంటే గోపికా స్త్రీలంతా కలిసాము. ఏమంటాం? భక్తులు అంటాం. కృష్ణుని పరంపర గొల్లలు, గోవులు సాకేవాళ్ళు, వాళ్ళు ఎవరు? కృష్ణుడి భార్య అంటామా మనం? ఎంత నీచ పద ప్రయోగం! గోపికా స్త్రీని వీళ్ళు బ్రాహ్మణ స్త్రీ అంటారు. బ్రాహ్మణ స్త్రీలు ఎక్కడ వెళ్తున్నారు? మంగళకారం జరుగుతుందేమో అంటారు. అవునా? ఇలాంటి ఆశా సంధ్యల భక్తులు ఎక్కడ వెళ్తుంది, ఏదో కార్యక్రమాలు ఉంటుంది అనుకుంటారు. గోపికా స్త్రీలు మనం వెళ్ళి కృష్ణుడికి భార్యలో ఉంటే మన వాక్ ఏం కావాలి, మన బుద్ధి ఏం కావాలి, ఎంత అతిభ్రష్టం అయిపోతాం మనం. వివేకము లేక అజ్ఞానంతో ఏడో మూర్తి చెప్పాడని మనం దాన్ని ప్రతిపాదిస్తున్నాం. గోపికా స్త్రీలంతా గొల్లులు కృష్ణుడిని అవధానంలో ఆయన ప్రేమని అందరూ పొందాలని ఆశించారు. ఒక బిడ్డ వస్తుంది మన దగ్గర, అందరూ బాగున్నావా పాప అని చెప్పులు కొడతాం కదా. చిన్న పిల్ల వస్తే దాంట్లో జాతి మతం చూస్తామా? అందరూ ప్రేమతో ఆ పిల్లని, ఆడపిల్ల మగ పిల్ల చిన్న పిల్లలు ఉంటే ఆకర్షింపబడతాం కదా. కృష్ణుడే అందరూ ఆకర్షింపబడ్డారు. మనం ఏం చేస్తాము? వాళ్ళందరూ గోపికాస్త్రుల్ని కృష్ణుడు భార్య అనేసారు. కృష్ణాష్టకంలో సహస్ర గోపికాస్త్రి సమేత కృష్ణాయ నమః అని ఉంది. మనం ఏం చేస్తాము? వాళ్ళంతా కృష్ణుడు, మనమే కపోల కల్పితంగా అని కృష్ణుడు భార్య అనుకున్నాం. ఎంత దోషం! తర్వాత అది కష్టమహిషేది. ఒకటి కామము, ఒకటి క్రోధము, ఒకటి లోభము, మత్స్యమాచరణంతో కూడినటువంటి కృష్ణ పరమాత్మ జీవితం పరిపూర్ణ అస్కలిత బ్రహ్మచారి. అతడి దోషులను మనం చూస్తున్నాం. ఎంత దృష్టి దోషం! రుక్మిణి భక్తికి ప్రధానం. రాధ తనను తాను కృష్ణునికి అర్పించుకుంది. అనుసంధానానికి, సత్యభామ క్రోధానికి, మిత్రవింద అనుష్ఠానానికి, ఇట్లా 8 మంది వారిని 8 రకాల భావాలతో ఉన్నారు. వాళ్ళంతా మనమేముంటాం? మన బుద్ధి నిక్షేపం ద్వారా కృష్ణుడికి ఏమో పెండాలో ఉంటాం. మనం ఎప్పుడు జ్ఞానం వస్తుంది? పరమేశ్వరుడు అందువల్లే కన్ను సగం మూసేట కన్ను సగమే తీసాడు. చాలా సత్యన పరమేశ్వరుడు చూసారు ఎక్కడైనా ఫోటోలో అంటూ లింగరూపి. ఆ విగ్రహం చూస్తే ఎక్కడైనా స్థూల సూక్ష్మ విగ్రహాలు చూస్తే సగం కన్నా మూసుకుంటే రెక్కలు మూసుకొని ఉంటే సగం తీసుకుంటాయి. అంటే బాహ్య ప్రపంచములకు నేను దూరంగా ఉంటున్నాను, అంతరమైన దివ్య శక్తితో మాత్రం నేను ఉంటున్నాను పరమేశ్వరుడు చెప్తున్నాడు. మొన్న అక్కడ ఒక మాట చెప్పాను, ఇప్పుడు అదే ఉచ్చరిస్తున్నాను. పరమాత్మ పరమేశ్వరుడికి వాహనం ఏమిటి? నందీశ్వరుడు. అమ్మవారికి వాహనం ఏమిటి? సింహం. సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాహనం ఏమిటి? నదిలు. దానికి కింద కాళ్ళ దగ్గర పాము. అతడికి ధ్వజము కుక్కుట కోడి. గణపతికి వాహనం ఎలుక. ఒక్కటికొక్కటి వైరుధ్యమైన వాహనాలే ఉన్నాయి. పులి తీసిన గోవుని, నమిలి ఎలుకలో లేదా నమిలి పామును తినేస్తుంది. కానీ దైవం పక్కన పరమాత్ముడి దగ్గర ఎటువంటి రాగద్వేషాలు లేక ప్రేమమే అనుసంధానమే ప్రధానం. భగవంతుడు సృష్టింపబడిన 84 లక్షల జీవరాశుల్లో ప్రాణి సంకలం, పక్షి సంకలం, పంచభూతములు, పంచేంద్రియాలతో పాటు అన్ని ఆనందంగా ఉన్నాయి. మనం ద్వేషాన్ని కల్పించి, ద్వేషాన్ని సృష్టించి, ద్వేషాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆది భౌతికంగా, ఆది మానసికంగా ద్వేషాన్ని ఉజ్వలింప చేసుకుంటాం. దీపం ప్రజ్వలించినట్టు మనం ద్వేషాన్ని ప్రజ్వలించుకుంటున్నాం. పరమాత్ముడి దగ్గర ద్వేషం ఉందా? గోమాత దగ్గర ద్వేషం ఉందా? గోమాత దగ్గర వెళ్ళి మీరు పాలు పెట్టినా క్షీరాన్ని ఇస్తుంది, తెలియకున్న వ్యక్తిపై పెట్టినా పాలు ఇస్తుంది, తన బిడ్డపై పాలు తాగినా తాగిస్తుంది, ఇంకొక ప్రాణిపై దాని దగ్గర అడుగుకుంటే అమ్మవారి దగ్గర గోమాత దగ్గర ద్వేషం ఉందా? సర్వములకు ఆహారాన్ని అందిస్తుంది, శుద్ధమైన ఆహారం ఇస్తుంది. మనం ఎవరైనా పొగిడితే మంచివాడు అడగం, ఎవరైనా తిడితే ద్వేషాలు సాధిస్తాం. అమ్మ గోమాత ఎప్పుడు మనకు క్షీరాన్ని, మంచి క్షీరం ఇచ్చింది. కల్మషమైన క్షీరాన్ని ఇచ్చిందా?
లేదు కదా. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేపటికి 8 భావాలు మారిపోతున్నాయి. తల్లి నీకు ఏదైనా, ఒక తల్లి 3 పిల్లలు ఉంటే 3 ఒకే రకమైన స్తన్యపానం చేసింది, పాలించేది. వీడు పెద్దవాడు, వీడు చిన్నవాడు, వీడు మధ్యవాడు, ఏదైనా పాలు వేరే తేడా చేసిందా? అందరూ ఒకే మధురమైన మమకారం పెంచింది కదా. పెరుగుతూ పెరుగుతూ మన భావాలు ఎందుకు మారిపోతాయి? పరమాత్ముడు ఎప్పుడైనా చెప్పాడా? పరమేశ్వరుడు తన చోట గణదేవతలకు, యక్షకిలో దేవతలకు, గణదేవతలు రకరకాలుగా ఉన్నారు. నంది, భృంగి, రకరకాల గణదేవతలు. ఎవరికైనా పరమేశ్వరుడు ద్వేషాలు పెట్టాడా? మనసులో రాగద్వేషాలు పెంచుకున్నాడా? అందరూ అనన్యంగా ఉన్నారు కదా. మనమెందుకు రాగద్వేషాలతో నిండిపోతున్నాం? మనకి ఎవరు తెప్పించారు రాగద్వేషాలతో? మంచిదని చెప్పడానికి గురువుగారు ఉన్నారు, చెడు చెప్పడానికి గురువుగారు ఉన్నారా? లేదు. మీకు ఎవరో పుట్టి నరికి చెప్తున్నారు లేదు. ఏ ధర్మం వాళ్ళైనా నీకు మంచిదే చెప్తున్నారు. అలా ఇలా భావనలో కోరుకుంటుంది, రాగద్వేషాలు వచ్చింది. నా మరణం మర్చిపోతున్న మాట, మరణం మర్చిపోతున్నాం. ఇంటికి బోర్డు వచ్చింది, నీ కూతురు నీ పోయింటికి బోర్డుగా పంపించావు. ఆమె కూడా నీ కూతురు తరగతి భావించవచ్చు కదా. కూతురికి ఏమో రామ 3 రోజులు ఉంటూ ఉంటావు, కోడలేమో అమ్మగారికి వెళ్తాను. ఎందుకో ఇక ఉండేవా, ఇక్కడ చేయలేవా? మన మాతృహృదయం ఎన్ని భేదాలు ఉన్నాయి. కూతుర్ని 20 ఏళ్ళు సాకావు, 80 ఏళ్ళు అక్కడ పంపించావు. కోడల్ని 20 ఏళ్ళు వాళ్ళు సాకారు, 80 ఏళ్ళు నీ ఇంట్లో ఉండేదానికి పంపించారు. నేను కూతురు సాకుతుందా, కోడలు సాకుతుందా, పోషిస్తుందా? ఎక్కడ లేకుండా ప్రేమని ఎలా ద్వేషంగా మార్చుకున్నాం. ప్రేమతో ఉండవలసిన చోట్ల విషం పెట్టుకున్నాం, విషం ఉన్న చోట్ల కోపాన్ని పెంచుకున్నాం, ప్రేమను పెంచుకున్నాం, కృత్రికమైన ప్రేమని పెంచుతున్నాం. భగవంతుడైనటువంటి కృత్రిమ ప్రేమలు ఏమైనా ఉన్నాయా? నువ్వు పాలు పోస్తే మంచివాడు, పుట్టి నమస్కారం పెట్టే చెడ్డివాడు అనేటువంటి భావాలు ఏమైనా పరమాత్మ దగ్గర ఉన్నాయి? అదేమైనా ఉంటే మనం ఏమైపోవాలి? మనం ఉండగలుగుతామా? మన భావాలు ఏమైపోవాలి? మనం ఏమైపోతాం? అణురేణు తృణకాశటువంటి పేరుకు నామావసరం లేక అయిపోతున్నాం. అందువల్ల స్వామి మేమంతా ఇక్కడ లేదు స్వామి, చాలా సంతోషం. మేము వచ్చాము, మేము అందరూ గురువు గారి సన్నిధానంలో వింటున్నాము, పాటిస్తున్నాము, మేము మంచివాళ్ళే స్వామి. చాలా 100% కరెక్ట్. దాన్ని 1000% పెంచుకోవాలి కదా. వయస్సు అయిన తర్వాత కూడా మనకి అటువంటి రాగద్వేషాలు రాక, గోమాత దగ్గర ఎవరిని వెళ్ళదు, పాలిస్తుందా? కరుణతో కలిగిస్తుందా? మన మనసులో ఏదైనా సంసార జీవితంలో హృదయంలో కరుణాభావం లేక ఎక్కడ ద్వేషం పెంచితే ఏం చేసుకోవాలి? మన చెప్ప మీద మనమే రొటేట్ చేసుకోవాలి, దెబ్బేసుకోవాలి. ఎటువంటి క్షణం, ఎటువంటి అమృతమైన సమయాన్ని దుష్భావంతో మనసు ప్రగల్భం చేసుకుంటుంది అనుకున్నాను. మన చెప్పలు మనమే రొటేసుకోవాలి, ఇంకో రోజు చేయనక్కర్లేదు. మనకు స్మృతిలో ఉంటాయి, నేను తప్పు చేశాను, ఆ తప్పు చేశామనుకో ద్వేషభావాలే రావు, గుర్తొస్తుంది. నా చెప్పలు చెప్పలేసుకున్నా, ఎందుకంటే భావాలు మారింది కాబట్టి. మనం తినే అన్నం భావాలు మార్చిందా? మనం తినే పప్పు కూడా భావాలు మార్చిందా? పప్పులో ఏదైనా ప్రభావం ఉందా? లేదు కదా. మీరు ఏదైనా మీరు నాకు వచ్చారు, మీకు వచ్చే అందరిలో స్వామీజీ గురుగారు అంటే ప్రసాదానికి రండి అంటారు, నన్ను తిట్టుకొని పెట్టుకున్నారు మీరు క్రోధం ఏమైనా? లేదు. అప్పుడు నేను ఏదైనా చెడ్డ చెప్తే నేను ఎంత నికృష్టుని అవుతా? నేను ఈ స్థానికి ఉపయోగం లేకుండా అవుతా. తల్లి పిల్లలకు అందరూ అలాగే చూస్తుందేనా? 90 సంవత్సరాలైన అమ్మ 70 సంవత్సరాలు కొడకుండా ఆయనకి మనవాళ్ళు ఉన్న తల్లికి బిడ్డే కదా. నాయన తిన్నావా అని మందు అడుగుతుంది, అవునా? మరి ఏమండి త్వరగా రండి, తర్వాత మేము మాట్లాడుకోవచ్చు అంటుంది. కానీ తల్లి 100 ఏళ్ళు నాయన తినుకొని రాంటుంది, అవునా? మనకు అనుభవం ఉంది. ఎప్పుడైనా ఎవరిని చూసావా? తల్లి భావం అంటే చ్యుతి లేనటువంటిది, అచ్యుతం. అచ్యుతుడు అంటే చ్యుతి లేనటువంటి వాడు. అమ్మ భావనం చ్యుతి లేనటువంటిది. మనం కూడలేని వాళ్ళు మన బిడ్డ మీద ప్రేమ చూపిస్తాం, అవునా? ఆ ఇంటికి కూడలు వచ్చినాం, మన బిడ్డ ప్రేమ చూపిస్తాం. మరి ఇంట్లో అక్క వాడి బిడ్డ చూపించకూడదు ప్రేమ? అనుకుంటాం, నా కూతురు అయితే సొంత బిడ్డ కొత్త ఇంటికి పోవాలి, నా అల్లుడు బాగుండాలి, నా కోడలు నేను పెట్టిన ఆస్తిగా ఉండాలి, చాలా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, నాతో పాటు ఉన్నవాళ్ళు బాగుండాలి అనుకుంటే పూలు తీగలు ఎక్కడి నుంచి ఎక్కడికి విప్పుకుంటే నీరు వేర్లు వేపుకుంటే అంతరాళం దిగుతుంది, నీళ్లు సంగ్రహిస్తుంది, పై ఉండే పుష్పాన్ని కాయలు బాగా పోషిస్తుంది.
కొద్దిగా ఒక్క చెంబుడు నీళ్లు వేస్తే 20 పూలు ఇస్తారు, కాయలు ఇస్తారు. మనం ఒక్కలో నీళ్ళు ఇస్తే నువ్వు మంచివాడు అంటావు, ఒక్కరోజు కాఫీ ఇస్తే ఎంత మంచివాడు ఆతిథ్యం చేశాడంటాం. ఇంకొకసారి మేము ఎక్కడ వెళ్ళాలి స్వామి మళ్ళీ కలుస్తాం, చూడు నన్ను పిలుస్తూ వచ్చినా నా కాఫీ ఇవ్వలేదు, అప్పుడే సెకండ్ మార్కులు మన మనసు మార్చుకోండి. ఎంత క్షణాల్లో మనసు మారిపోతుంది. అతనికి ఏం కొనుందో 2 ఇచ్చాడు, ఈ రోజు మనం దగ్గర మళ్ళీ ఇస్తాడే భావం మన దగ్గర రావు. ఎంత కృత్రిమమైన ప్రేమ, ఎంత కృత్రిమమైన స్నేహం, ఎంత కృత్రిమమైన ఆనంద భావం. గోమార్గుడు ఒప్పుకోవడం మనిషిని ఒక నీచనం. అందుకబట్టి మనం అటువంటి భావాలకు వెళ్ళకుండా పరమేశ్వరుడు అన్ని పశుపక్షులుగా పశుపతి అన్నారు ఈశ్వరుడు. అవునా? పశువులకు కూడా అధిపతి, కేవలం పశువులు కాక మానవులకు అధిపతి. మనం బుద్ధి చిత్తము అంతే పరమాత్మ పాద పట్టుల దగ్గర పెట్టి అన్యతా శరణం నాస్తి పరమేశ్వర అంటూ నాకు తెలిసినో తెలియకనో చేసే తప్పుని మన్నించేయాలి. మళ్ళీ జాగ్రత్తగా ఉండి నా చేత తప్పు కాకుండా పొరపాటు కాకుండా జాగ్రత్త వహిస్తాను, యక్షరావస్థలో ఉంటాను అని చెప్పి నమస్కారం వేసుకొని పరమ పరిక్రమ ఈ పుణ్యక్షేత్రమందు వీరందరూ ప్రేమించి నాతో పాటు నాకు తెలిసిన ఒక మాట చెప్పారు. మీకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ సర్వత్ర భగవంతుడు మీరు వ్యాపించి మీకు శుద్ధ చైతన్యాన్ని కలిగించాలి అని ప్రార్థిస్తూ ఈరోజు మధురమైన సమయాన్ని ముగింపచేస్తున్న వేద మంత్రులు చెప్పినటువంటి ఆ పురుషోత్తములకు, వాళ్ళకు జ్ఞానం బోధించిన గురువులకు నమస్కరిస్తూ సర్వదా సర్వ వస్తువులైనటువంటి ఆనందాన్ని ఈ క్షేత్రం మళ్ళీ మళ్ళీ పునరుద్ధరణవుతూ మళ్ళీ క్షేత్రం పెరుగుతూ ఉగ్గుకుండా కుంఠితము కాకుండా పెరుగుతూ సర్వజన ఆకర్షితులమైనటువంటి గోమాత యొక్క దివ్య చరణాలను అర్పణ వస్తువు చెప్తూ నా మాట వేస్తున్నాను. అది ఏమో